ఇటు వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వార్డు కన్వీనర్పై దాడి చేయడం జరిగింది. అతని రక్తం కారుతున్నా కూడా పోలీసులు అతనిపై చర్య తీసుకోకుండా అంత తీవ్రంగా దాడి చేసినా కూడా ఇంతవరకు ఎటువంటి చర్య తీసుకోలేదు. ఎలక్షన్ కమిషన్ మేము డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే ఏలూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బడ్డేటి బుజ్జుపై చర్య తీసుకోవడమే కాకుండా అరెస్ట్ చేయడమే కాకుండా ఎలక్షన్లో కంటెస్ట్ చేయడానికి డిస్క్వాలిఫై చేయాలని కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కడప జిల్లాలో కూడా ఇదే పరిస్థితి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ జమ్మలమడుగు నియోజకవర్గంలో, పొద్దుటూరు నియోజకవర్గాల్లో కొన్ని బూతుల్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోలింగ్ ఏజెంట్లపై దాడి చేయడం జరిగింది. ఆయనపై కూడా చర్యలు తీసుకుని తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా కొన్ని ఛానల్స్లో అధికార పార్టీకి అనుగుణంగా ఉండే పచ్చ మీడియా ఛానల్స్ కొన్ని వేరే పార్టీ వాళ్ళు హింసాకాండ చేసినా, వేరే పార్టీ వాళ్ళు ఏమైనా అనైతిక చర్య చేసినా కూడా వైసీపీ చేసింది అని చెప్పి దుష్ప్రచారం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఉదాహరణకి గుత్తి జనసేన అభ్యర్థి ఈవీఎం బాక్స్ పగలగొడితే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈవీఎంలు పగలగొట్టారని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారు. దీనిపై కూడా చర్య తీసుకోవాలని చెప్పి మేము మీడియా ఛానల్స్పై చర్యలు తీసుకునే కార్యక్రమం కూడా ఈసీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అధికారం కోల్పోతున్నామని చెప్పి ఇటువంటి చర్యలు ఇంకా చేసే కార్యక్రమం ఉంది కాబట్టి ప్రజలు ఎటువంటి భయాందోళనకు రాకుండా స్వచ్ఛందంగా అందరూ ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితులు ఉండాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.